ఒకప్పుడు నాటకాలు ఆడేవాళ్ళు గ్రామాల్లోకి కానీ ఊర్లోకి కానీ ఎక్కడైనా వెళ్ళి నాటకాలు ఆడేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు నేరుగా మన జీవితంలోకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఒక డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై ప్రేమాభిమానాలు కోల్పోతున్నాం. ఇలాంటి వారి వల్లే ఎవరినైనా నమ్మాలన్నా నమ్మకం కుదరట్లేదు. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కూడా తేల్చుకొని స్థితిలో చేరిపోయాం. మొదట బాగానే ఉంటారు, ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ ఎంతో గొప్పగా ఉంటారు. కానీ ఎంతకాలంగానే నటిస్తారు. ఒరిజినాలిటీ లోపల ఒకటి ఉంటుంది. ఎక్కువ కాలం నటిస్తే అది ఉండలేదు లోపల. ఏదో ఒక రోజు బద్దలు కొట్టుకొని వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అలాంటి వారి వల్లనే అసలు ఈ మనుషులంటేనే నమ్మకం పోయింది. ఒక రకంగా చెప్పాలంటే మనుషులనే నమ్మకూడదు అన్న స్థితికి చేరుకున్నాం. మూగజీవాల్ని నమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మూగజీవాలు వాటికి ఇలా మోసాలు చేయడం రాదు. ఒకరోజు పిడికల అన్నం పెడితే నీకు ప్రతిరోజు సలం కొడుతూ నీ చుట్టూ తిరుగుతూ ప్రేమ పంచుతాయి. సో ఇక్కడ మనుషులు అని చెప్పుకునే మనము గొప్పనా, పశువులు అని తిట్టే జంతువులు గొప్పనా? ఆలోచించండి. మనం ఈ స్థాయికి చేరుకుంటున్నాము.